వెల్కమ్ టు మై ఛానల్. మదర్స్ డే రోజైతే మా పాప నాకు సర్ప్రైజ్ చేసింది. మా పాప అయితే ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ స్టోర్లో అయితే లేకుండే, మేమున్న దగ్గర లాక్ ఉండే, ఇది అన్లాక్. ఇక్కడైతే మేము బెస్ట్ బైక్ వచ్చినాము. అయితే అక్కడ ఏమైందంటే లాక్ది ఉంది ఫోను. అయితే లాక్ అయితే మళ్ళీ నేను ఇండియాకు పోయే వరకు అక్కడ తీయరంట లాకు. అందుకే అన్లాక్ ఫోన్ కావాలని చెప్పేసి మళ్ళీ మేము 2.5 hours జర్నీ చేసి వేరే దగ్గరికి అయితే వచ్చినాం, వేరే ప్లేస్కి. అక్కడ ఆపిల్ స్టోర్లో అయితే అక్కడ ఉన్నాము, చూపిస్తున్నాం. వీడియో చూడండి, అదంతా చాలా బాగుంది. అసలు జనాలు మాకు మస్తు టైం పట్టింది. ఇక చాలాసేపటికి మాకు ఒక ఆమె వచ్చి చూపించింది. కానీ నేనైతే ఐఫోన్ కొనుక్కుంటానని అస్సలు అనుకోలేదు. అది చేసినాము, ఫోన్స్ అయితే చూపిస్తుంది అన్నీ 17 Pro Max, 17 అట్లా అవన్నీ చూస్తున్నా. ఏ కలర్ కావాలని అవే అడుగుతుండే. అదే వైటే తీసుకుందాం, వైట్ బాగుంటుంది కదా పీస్ఫుల్గా, వైట్ అని సెలెక్ట్ చేసుకున్నా. రెడీ అయింది, అదే పెట్టేసింది ఆమె, బ్యాగ్లో ప్యాక్ చేసింది. అదైతే ఆ రోజు మదర్స్ డే గిఫ్ట్ కాబట్టి నేనైతే చాలా సర్ప్రైజ్ అయినా. అసలు ఆ గిఫ్ట్ నేను ఎప్పుడు కూడా ఇన్నిసార్లు వచ్చినా కానీ నాకు అంత ఐఫోన్ మీద ఇంట్రెస్ట్ లేకుండే. కానీ ఇక ఈసారి అయితే ఇంకా ముందే అన్నది, నీకు ఫోన్ తీసుకో కానీ నేనే వద్దన్నా, ఎంత ఫోన్ ఎందుకులే, ₹1,00,000 పెట్టి ఫోనా, ఎక్కడంటే అక్కడ పెడతాము, అంత పాడైపోతుంది కిచెన్లో అక్కడిక్కడ అనుకున్నా. నేను జర్నీలో తిరిగేటప్పుడు కానీ పోతుందేమో అని. అయితే ఇంకా ఫోన్ అయితే తీసుకున్నా. చాలా బాగుంది అసలు, వైట్ కలరు. దాంట్లో వీడియోలు కానీ ఫొటోస్ కానీ చూస్తుంటే ఇప్పుడు ఈ OnePlus కంటే క్లియర్గా కనిపిస్తుంది అసలు. అయినా ఎంతైనా డబ్బులు పెట్టినట్టు ఉంటుంది. అంటే ఎంత పిండికి అంత రొట్టె అన్నట్టు అసలు చాలా బాగుంది. క్లియర్గా వీడియో అయితే చాలా బాగా వచ్చింది. ఫొటోస్ కూడా దిగినాము. ఆ ఫోన్ ఇట్లా ఫస్ట్ ఓపెన్ చేసిన నేనే. అది అంతా తీసి ఓపెన్ చేసి చూసి తర్వాత అది చూసేసరికి ఇట్లా ఫోన్ చూడంగానే ఇట్లా మంచిగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఐఫోన్ కొనుక్కుంటాను. అసలు ఈ మదర్స్ డే సందర్భంగా ఈ ఫోన్ కదా, చాలా సంతోషం, హ్యాపీగా అనిపించింది. మా అమ్మ బాగా గుర్తుకొచ్చింది. మా అమ్మకు కూడా అన్నీ చేయాలనుకున్నా కానీ అమ్మ లేదు. ఫస్ట్ టైం కదా, మస్తుంది అసలు. ఫోన్ అయితే నాకు చాలా నచ్చింది. ఇక నాకైతే మదర్స్ డే గిఫ్ట్ ఇప్పించింది. నవ్వేకి థ్యాంక్ యూ. ఇంకా నేనైతే తీసుకొని ఫుల్ నవ్వుకుంటూ హ్యాపీగా బయటకు వచ్చినాము. ఆ రోజైతే ఇంకా రైడ్ కోసం అయితే 3-4 hours అక్కడ చుట్టుప్రక్కల ఉన్న షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగినాము. అక్కడ ఒక రెస్టారెంట్ ఉండే కానీ పక్కన వెళ్ళాం, కానీ అసలు ఫుల్ లైన్, మదర్స్ డే కదా చాలా రష్ ఉండే. ఇక బయటకు వచ్చేసినాం. అయితే అది ఏమైందంటే దాంట్లోకి వెళ్ళినామైతే పెద్ద లైన్, అసలు ఒక టేబుల్ ఖాళీ లేదు, ఏం లేదు. అయినా కూడా ఫాస్టింగ్ కదా, ఏం తినలేదు. అక్కడ బయట వెయిట్ చేసిన అప్పుడు ఒక ఫోటోలు. సాయంత్రం 6-6:30కి చాలా బాగుండే వెదరు. అక్కడ కూర్చున్నాం, చీజ్ ఫ్యాక్టరీ అదైతే అక్కడైతే చాలా బాగుంది. అంటే అన్నీ అక్కడ బిల్డింగ్స్లు అవి అన్నీ పెద్ద షాపింగ్ మాల్ అన్నట్టు. అక్కడ కూర్చున్నాము. అప్పుడు మాకు కార్ లేకుండే కదా, ఆ కార్ కోసం 3.5 hours 4 hours కూర్చున్నాము. అప్పుడు అక్కడి నుంచి అయితే ఫోన్ తీసుకొని బయటకు వచ్చినాము. ఎప్పుడు కూడా మనం అనుకుంటాము అది ఎప్పుడు ఏది రావాలనో అదే వస్తుంది, అది టైం వచ్చినప్పుడు ఏది ఆగదు. నాకైతే ఫస్ట్ అసలు ఫోను అంటే అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు, కానీ అట్లా ఈ ఫోన్ కూడా వచ్చేసింది. నాకైతే బాగా నచ్చింది. ఫోన్ చూడంగానే నాకైతే ఆకలి ఏం కాలేదు. ఆ ఫోన్ చూసుకుంటేనే హ్యాపీగా ఉన్నా. అసలు ఆ సంతోషంలో ఆకలి కూడా ఏం అనిపించలేదు. ఇక అన్నం కూడా అక్కడ ఏం తినలేము. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర డిన్నర్ చేసినాము. అంతే అండి. ఈ వీడియో అందరూ తప్పకుండా చూడండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో. ఇంకా మంచి కొత్త వీడియోలు అయితే పెడతాను రోజు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.